హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుత్బులాపూర్ గాంధీనగర్ కు చెందిన మురళీధర్ 45 రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. జీవన్ దాన్ లో లివర్ మార్పిడి కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే అతని వయసు 40 సంవత్సరాలుండగా జీవన్ దాన్ లో 60 సంవత్సరాలుగా చూపించారు హాస్పిటల్ సిబ్బంది. దీంతో లివర్ డోనర్స్ ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి డోనర్స్ రాకపోవడంతో భార్య లివర్ ను భర్తకిచ్చి ఆపరేషన్ చేశారు ఏఐజీ హాస్పిటల్ వైద్యులు. గత 45 రోజుల నుండి ఇప్పటి వరకు 85 లక్షల బిల్లు చెల్లించామని, వైద్యుల నిర్లక్ష్యంతో తన భర్త మృతి చెందాడని ఆందోళన చేపట్టారు. కరెంట్ షాక్ కొట్టి చిన్న హాస్పిటల్కి పోయినాం. అక్కడ లివర్ అంతా ఖరాబ్ అయింది, కాళ్ళు వాసినాయి, కడుపు వాసింది, చేతులు వాసినాయి, మొత్తం మనిషి వాసిండు. చాలా పెద్ద ప్రాబ్లం ఏది అంటే ఈ హాస్పిటల్ పేరు వేరే వాళ్ళు చెప్తే మేము ఈ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన, ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మధ్యలో మెడిసిన్ వాడినారు కొన్ని రోజులు. తర్వాత ఆపరేషన్ కావాలి ఖచ్చితంగా అంటే 30-35 అవుతాయి అని చెప్పింది. సరేలే 35 అయినా సరే లివర్ కావాలి. ఆ లివర్ కావాలంటే ఎవరైనా డోనర్ దొరకాలి, లేకపోతే జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మా మరిదికి 39 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలు చేసిరు. ఇలా 60 సంవత్సరాలు అని ఉన్నాయమ్మా. 60 సంవత్సరాలు అంటే ఎవరు కూడా ఏ జీవన్ దాని నుంచి కూడా మీకు ఆర్గన్ రాదు.